దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్న సమయంలో యూట్యూబ్ కీలక ప్రకటన చేసింది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. అంటే ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి వైదొలగడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏఐ. టెక్ ప్రపంచంలో ఏఐ వేగంగా దూసుకువస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ కూడా పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మార్పుల్లో భాగంగానే యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఈ ప్లాన్ను ప్రకటించారు. ఏఐకి అనుగుణంగా తమ ప్రొడక్ట్ డివిజన్ను పునర్నిర్మిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో నీల్ మోహన్ తెలిపారు. ఇలా మార్పులు చేయటం గత 10 ఏళ్లలో ఇదే మొదటిసారి. అయితే ఈ మార్పుల కోసం ఎవరినీ బలవంతంగా తీసివేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. కంటెంట్ తయారు చేయడం, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిలో ఏఐ పాత్రను దృష్టిలో ఉంచుకొని ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను తీసుకొచ్చారు. యూట్యూబ్ ప్రయాణాన్ని గురించి ప్రస్తావిస్తూ గత 2 ఏళ్లుగా యూట్యూబ్ అమెరికాలో నెంబర్ 1 స్ట్రీమర్గా ఉందని, క్రియేటర్లకు, భాగస్వాములకు సుమారు 8.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ చెల్లించిందని నీల్ మోహన్ పేర్కొన్నారు. మనం భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు మన ప్లాట్ఫామ్లోని ప్రతి విభాగాన్ని ఏఐ మార్చగలదని తెలుసుకున్నాం. ఆ మార్పులను మనం అందుకోవాలి అని ఆయన అన్నారు. ఈ ప్లాన్ అర్హత ఉన్న అమెరికా ఉద్యోగులకు మాత్రమే ఆఫర్ చేశారు. దీనికి అంగీకరించిన వారికి తగిన ప్యాకేజీ లభిస్తుంది. అయితే ఎంతమందికి ఆఫర్ చేశారు వంటి వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదు. యూట్యూబ్ తన పునర్నిర్మాణంలో భాగంగా ప్రొడక్ట్ డివిజన్ను వ్యూయర్, ప్రొడక్ట్స్, క్రియేటర్ అండ్ విభాగాలుగా విభజించనుంది. కొత్త మార్పులు నవంబర్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. యూట్యూబ్ కూడా గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఏఐ టూల్స్ వాడి పనితీరును మెరుగుపరచాలని తమ బృందాలకు సూచించారు.